తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను అంటున్నాడు. పవిత్రమైన చేతులు అంటే మన చేతులు ఎప్పుడు శుభ్రంగానే ఉంచుకుంటాం, కానీ ఈ శుభ్రత కాదు. పవిత్రమైన చేతులు అంటే ఈ చేతుల ద్వారా ఏ పాపం చేయకుండా ఉండడం అన్నమాట. ఈ చేతులు అపవిత్రం చేసుకొనకుండా ఉండడం. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను అంటున్నాడు. ఈ విన్నపం మనం కూడా తీసుకోవాలి. పవిత్రమైన చేతులు ఎత్తాలి ఆయన కోసం. మన చేతులు ఆయన వైపు ఎత్తినప్పుడు ఆయన మన చేతుల్ని చూస్తాడు, మన విజ్ఞాపన అంగీకరిస్తాడు. మనం ఏమి విన్నపించుకుంటున్నామో, మనం ఏమి ఆయనకి తెలియపరుచుకుంటున్నామో అదంతా వింటాడు దేవుడు. పవిత్రమైన చేతులు ఎత్తి అంటే చేతులు ఎత్తడం హ్యాండ్స్ అప్ అంటారు పోలీసులు. నిరాయుధుడిగా ఉంటాడు అనమాట హ్యాండ్స్ అప్ అంటే. ఆ నిరాయుధుడిగా ఉన్న విధానాన్ని ఇక్కడ పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటే మనము ఈ లోకంలో ఇంకా దేని మీద ఆధారపడకూడదని, మనము దేనిని బట్టి అతిశయింపకూడదని, దేనిని బట్టి మనం గర్వించకూడదని, నిరాయుధముగా ఉన్నట్లుగా మనము ఆయన వైపు చేతులు ఎత్తాలని ప్రార్థన చేయాలని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడి ఉదయం కాలంలో మనకు తెలియజేస్తున్నాడు. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాడు. అలాగే 134వ కీర్తన 2వ వచనంలో కూడా పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అని కీర్తనకారుడు కూడా తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయడం అంటున్నాడు. కీర్తనకారుడు ద్వారా మనకి దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి దేవుని సన్నుతించుడి అంటున్నాడు. ఆయనను స్తుతించాలి. ఆయన మందిరంలో చేరినప్పుడు మనము చేతులెత్తాలి, పవిత్రమైన చేతులెత్తాలి ఆయన కోసం. ఆయనను చేతులెత్తి స్తుతించినప్పుడు మన సమర్పణ అంతా చేతులు ఎత్తడంలోనే ఉంది. మన జీవితమును దేవునికి సమర్పించుకుని ఆయనకి స్తుతి చెల్లించడంలో మన విధేయత కనబడుతుంది దేవునికి. మన సమర్పణ జీవితం కనబడుతుంది దేవునికి. మన హృదయపూర్వకంగా సేవించే విధానం దేవునికి కనబడుతుంది. మనం చేతులెత్తి ఆయన వైపు ఆయనను స్తుతించినప్పుడు, సన్నుతించుడి అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఆయనను ఆ విధముగా స్తుతించినప్పుడు దేవుడు మన ఎడల సంతోషిస్తాడు. మందిరాల్లో చేరి చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే, దేవుని చేతులెత్తి దేవుని స్తుతించడం అంటే అది కొంతమంది నామోషిగా ఫీల్ అవుతారు. కానీ వాక్యాలు దావీదు మహారాజు అంతటి వాడే చేతులెత్తి సన్నుతించుడు అని తెలియజేస్తున్నాడు. దేవుడే మనకి అపోస్తలుడైన పౌలు ద్వారా చేతులెత్తి ప్రార్థన చేయండి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమంటున్నాడు. ఇంకా మనం దేనికి సందేహించాలి? మందిరాల్లో చేరి మనము దేవునికి మన సమస్తము సర్వాంగ హోమంగా మనం చేతులెత్తాలన్నమాట. మన సమస్తముగా చేతులెత్తినప్పుడు, సమస్త హోమంగా చేతులెత్తినప్పుడు ఆయన మన సమర్పణను అంగీకరిస్తాడు, మన స్తుతులను అంగీకరిస్తాడు, మనల్ని దీవిస్తాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనంలో ఆ విధముగా చేసిన వారిని ఏం చేస్తాడట దేవుడు, చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అని తెలియజేస్తున్నాడు. ఆయన కూడా మనం ఆయన వైపు చేతులెత్తి దేవా 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 అని స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు మనల్ని కూడా దేవుడు చేతులెత్తి ఆశీర్వదించెను. వారిని దేవుడు చేతులెత్తి ఆశీర్వదించాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే మనల్ని కూడా చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు మీకు కూడా కావాలంటే దేవుని మందిరాల్లో చేరి చేతులెత్తి స్తుతించండి, చేతులెత్తి ప్రార్థన చేయండి, పవిత్రమైన చేతులు కలిగి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మనల్ని సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. మా మందిరాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఉట్టిగే వచ్చేయకూడదు, ఎలా వెళ్ళామో అలా తిరిగి వచ్చేయకూడదు. ఆశీర్వాదాలను మోసుకుంటూ బయటకు రావాలి. ఎప్పుడు అంటే మనము చేతులెత్తి ఆయనకి స్తుతించినప్పుడు, చేతులెత్తి ఆయనకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన కూడా మన మీద చేయి చాపి ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు.
ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. శ్రేష్టమైన దేవా, మీరు శ్రేష్టమైన ఆశీర్వాదాలు మాకు ఇస్తారని, మా చేతులెత్తి ప్రభు పవిత్రమైన చేతులతో మిమ్మల్ని ప్రార్థించాలని, నాయన మా చేతులెత్తి మిమ్మల్ని స్తుతించాలని మాకు నేర్పించిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. మందిరాల్లో చేరి ప్రార్థన చేయవారందరూ, స్తుతించి వారందరూ ఆ విధముగా వారు సంపూర్ణముగా మీకు సమర్పించుకొని చేతులెత్తి ప్రార్థన చేసి మీ దీవెనలు పొందుకునే వారినిగా చేయండి ప్రభువా. అప్పుడు మీరు మీ చేయి చాపి వారిని ఆశీర్వదిస్తారని వాక్యంలో తెలియచేసిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ దినమందు పరిశుద్ధ ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని ఘనపరిచే వారందరినీ దీవించండి. వారేమి కోరుకుంటున్నారో అవి జరిగించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.